హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి తలకొట్టు దీర్ఘము గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఈ యొక్క లెసన్లో జడ, వల అనేటువంటిది ఇక్కడ ఉంది చూడండి. క్రింది పదాలను పలకండి. ఇది 1వ తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు మీడియంది. మొట్టమొదటి తరగతి. తల, కమల, చదరం, గద, అరక, నగరం. 21వ లెసను. అక్షరాలను గుర్తించి పలకండి. క, డ, బ, వ, గ, త, మ, శ, చ, ద, య, ష, జ, న, ర, స, ట, ప, ల, హ. ఇక్కడ ఉన్నటువంటి బొమ్మల గురించి మనము నోట్స్ రాసుకునేటప్పుడు చూద్దాము. పడవ, తబల, పలక. తర్వాత వచ్చేసి అక్షరాలను కలిపి పదాలు రాయండి. పనస, పడవ, పడక, పడగ, కడవ, కమల, కలప, కమలం. ఈ అక్షరాలతో అనేకమైనటువంటి పదాలను రాయొచ్చు. మీరు కనుక్కొని రాయండి. వచ్చేసి వాక్యాలు చదవండి, రాయండి. ఈ పలక లత, పలక మనం ఆడగలం, జలజ జడ అందం, ఊయల ఊగడం ఆనందం. తర్వాత దీర్ఘంతో కూడినటువంటి పదాలు కాయ, తామర. క్రింది పదాలను పలకండి. పావ, కాకర, జామ, వానన, సింగారం, బంగారం. మధ్యలో ఉన్నటువంటి గుడింతాలను మనము తర్వాత నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. ఇక్కడ కొన్ని బొమ్మలు ఉన్నాయి. కాకర, వాన, టమోటా. కొన్ని పదాలు చూద్దాము. క్రింది అక్షరాలను కలిపి పదాలు రాయండి. నోట్స్ రాసేటప్పుడు చూద్దాము. కాయ, కాలం, కాడ, కాకర, జామ, జాడ, జాన, జాతర. ఇక్కడ వచ్చేసి కొన్ని గుడింతాలు ఉన్నాయి చూడండి. రెండు పదాల్లో మొదటి అక్షరానికి దీర్ఘం అనేటువంటిది చేర్చి రాయాలి. కలం, కాలం, జమ, జామ, వరం, వారం, పగ, పాగ. తర్వాత క్రింది వాక్యాలు చదవండి. ఆట కావాలా, పాట కావాలా, సరదా సరదా జాతర, మనం వాన పాట పాడుదాం. సో ఈ విధంగా వచ్చేసి పాఠాన్ని కలిపి చదవండి, పదాలని కలిపి చదవండి. థ్యాంక్ యూ వెరీ మచ్.